హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ఞాస్ డైరీస్. ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, చాలా ఫన్నీగా అయితే ఉంటుంది వ్లాగ్ అంతా. ఒకసారి చూసి ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 4:20కి అలా లేచాను. ఇంక ఇంట్లో పని అంతా చేసుకోవాలి, చాలా హెక్టిక్ డే ఉన్నట్లు ఉన్నది నాకు ఈరోజు అయితే. ఇంక మేము మళ్ళీ బయటకు కూడా వెళ్ళాలి, సో దానికోసం అని చెప్పేసి ఎర్లీగా లేచి మొత్తం చేసేసుకొని అప్పుడు బయలుదేరదాము. అంతా ఇల్లు అంతా క్లీన్గా చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా వచ్చేసరికి చాలా రిలీఫ్గా ఉంటుంది కదా ఇల్లు క్లీన్గా ఉంటే. మీరేమంటారో కింద కామెంట్ చేసేయండి. సో దానికోసమని మార్నింగ్ లేచాను. ఇంకా లేవగానే ముందు రోజు నైట్ ఏమైందంటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొచ్చాను. ఆ రోజు తోలే కదా పండుగ మనకి, సండే రోజు, నిన్నటి వ్లాగ్ ఇదైతే. ఇంకా దానికోసం అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసుకొచ్చాను. కాకపోతే దేవుడు రూమ్ ఉంటుంది కదా, అదే దేవుడి స్పేస్, అది క్లీన్ చేయలేదు. ఫొటోస్ కూడా క్లీన్ చేసి బొట్లు పెట్టలేదు. సో దానికోసమని ఎర్లీ మార్నింగే లేచాను. మనకు దానికి గట్టిగా ఎంత బాగా చేసినా కానీ 1.5 అవర్ 1 అవర్ అలా పడుతుంది కదా. సో దానికోసమే ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వచ్చింది. ఇంకా ముందు రోజు నైట్ అయితే మనం ఇంట్లో పప్పులు పిండ్లు అవంతా పోసుకునే బాక్సెస్ నేను ఎప్పుడు కడగకుండా అలాగే ఒళ్ళు బద్దకించేసేసి అలాగే పెట్టేశాను. సో దానివల్ల ఒక్కరోజే బడ్డెన్ పడిపోయినట్లు మొత్తం ఒక్కసారి ఇంకా ఇల్లు క్లీన్ చేశాను కదా. ఇవి కూడా అంతా మంచిగా ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి చక్కగా అన్ని బాక్సెస్ తీసి నీట్గా కడిగి మళ్ళీ ఆరకుండా పెడితే మళ్ళీ పిండ్లో పప్పులో ఏమైనా పోసినా కానీ పురుగులు పడతాయిగా. సో దానికోసం అని చెప్పేసి నీట్గా కడిగి స్టాండ్లో అయితే బోర్లించుకున్నాను. అవంతా వాటర్ కారుతుందని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ దాకా ఉంచి మార్నింగ్ లేవగానే అవంతా క్లీన్ చేసి అక్కడ ఆర్గనైజ్ చేస్తాను. దాంతోనే చాలా టైం అయిపోయింది. ఇంకా ఆర్గనైజ్ చేశాక ఇంకా ఇల్లు ఊడుద్దాము, ఇల్లు ఊడ్చేసి నెక్స్ట్ అలా పని చేసుకుందామని చెప్పేసి అవి ఆర్గనైజ్ చేయగానే ఇల్లు ఊడడం స్టార్ట్ చేశాను. ఇల్లు ఊడ్చేసేసి ఇంకా మళ్ళీ ముగ్గేయాలి. మనకి ఇంట్లో అంటే ఒక చిన్న పని, ఏదైనా పని చేయాలంటే ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి, మళ్ళీ ఆ పని చేసుకోవాలి, మళ్ళీ బయటకు వెళ్ళాలంటే రెడీ అయ్యి వెళ్ళాలి. ఎంత పనో కదా అసలు. లేడీస్కి అస్సలు పుట్టకూడదండి. ఎంత వర్క్స్ చేసి 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 అల్లిసట వచ్చినా కానీ పని మాత్రం అస్సలు కావదు. ఇంకా ఫుల్గా టైర్డ్ కూడా అయిపోతాం మనం చేసి చేసి. ఈవినింగ్ అలాగే ఎక్కడికన్నా వెళ్దామన్నా అస్సలకి ఇంట్రెస్ట్ ఉండదు, అంత ఉంటుంది మనకైతే. చేస్తానే ఉంటాం, ఎంత చేసినా కానీ పని మాత్రం అవ్వదు. ఎప్పటికప్పుడు మార్నింగ్ చేసామా మళ్ళీ ఈవినింగ్ చేయాలి, ఈవినింగ్ చేసామా మళ్ళీ మార్నింగ్ చేయాలి, అలాగే ఉంటుంది. ఏమంటారు లేడీస్ మీరంతా? ఇంకా సరే, ఇంకా ఊడ్చేసాక ఇంక తర్వాత అయితే మొత్తం మనం కౌంటర్ టాప్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేద్దామని చెప్పి నేనైతే డైలీ మార్నింగ్ ఆ కౌంటర్ టాప్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. మళ్ళీ కుకింగ్ అయిపోగానే మళ్ళీ క్లీన్ చేస్తాను. ఎన్నిసార్లు ఏమి వండుతామో అది అయిపోగానే క్లీన్ చేస్తూనే ఉంటాను. సో దానికోసం అది ఎంత నీట్గా ఉన్నా కానీ ఇంకా 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 క్లీన్ చేస్తాను. నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయాలి. నా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకుంటాను దానికోసం. ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకొని నీట్గా దాని తర్వాత మనం గ్యాస్ స్టవ్ కింద ముగ్గేస్తాము. మీలో ఎంతమంది వేస్తారో నాకు తెలీదు. నేనైతే ఏదన్నా పండగలు, శుక్రవారం, మంగళవారం అలా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టవ్ కింద ముగ్గేస్తాను. అది నేను మా అమ్మ వేయడం చూశాను. సో అప్పటి నుంచి నాకు కూడా ఇంకా అలా వేస్తే మంచిదేమో అన్న ఫీలింగ్. ఎప్పుడు అడగలేదు ఎందుకు వేస్తున్నాం అని చెప్పి, అలా వేస్తారేమో అన్నట్లుగా ఇంకా గ్యాస్ స్టవ్ కింద అయితే చక్కగా ముగ్గేసి పండగ రోజు పసుపు కుంకం పెట్టుకొని స్టవ్కి కింద గ్యాస్ స్టవ్ కింద ముగ్గేసిన దానికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని ఇంకా నీట్గా అయితే చేసుకుంటాం కదా. ఇలా అయితే ఉంటుంది మన క్లీనింగ్. ఇల్లంతా ఏం చేస్తాం, తప్పదు, క్లీన్ చేసుకుంటానే ఉండాలి. లేకపోతే ఆ మొత్తం మనం వండిన ఆయిల్ అదంతా వాల్స్ నిండా చాలా గలీజ్ అయిపోద్ది. మొత్తం చాలా జిడ్డు 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 అయిపోద్ది. ఒక్కసారిగా క్లీన్ చేసుకోవాలంటే అస్సలు క్లీన్ చేసుకోలేము. ఎప్పటికప్పుడు అయితే ఏదో అలా క్లీన్ చేసేసుకుంటే పైన క్లీన్ చేసుకున్నా కానీ 5 మినిట్స్లో అయిపోద్ది. అదే అంతా ఒక్కసారి క్లీన్ చేసుకోవాలంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. దానికంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం నయం అనేది నా ఉద్దేశం. సో నేను అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా అయిపోగానే ఇలా ముగ్గేసేసుకున్నాను గ్యాస్ స్టవ్ కింద అయితే. ఇంక తర్వాత ఎర్లీ మార్నింగ్ అసలు లేచి బయట ముగ్గేస్తుంటే ఎంత బాగుంటుందో, పిట్లు అరుస్తూ చక్కగా తెల్లారుతూ ఉండేది. కోడి కూత చాలా బాగుంటుంది. అందుట్లో మనకి ఎర్లీ మార్నింగ్ లేకపోవడం వల్ల పని కూడా చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. మీరేమంటారు? ఎప్పుడైనా గమనించండి, ఎర్లీ మార్నింగ్ లేచి పని చేసుకొని ఫాస్ట్గా అయిన దానికి మనం కొంచెం లేట్గా లేచిన దానికి, చాలా లేట్గా లేసే కొద్దీ చాలా లేజీ అనిపిస్తుంది. నాకైతే అసలు విపరీతమైన లేజీ. కొంచెం లేట్గా లేసానా ఇంక అసలు ఏమీ పని చేయబుద్ధి కాదు. ఇంకా అట్లా కూర్చొని కాలక్షేపం చేసేసి అది కాస్త మధ్యాహ్నం చేసేసి వండుకొని తిని ఇంక ఇలా ఉంటుంది నా రొటీన్ అయితే ఆ రోజు. ఒకసారి ఆ లేజీ మార్నింగ్ రొటీన్ కూడా చూపిస్తాను మీకు, ఎంత లేజీగా ఉంటానని చెప్పి నేను ఆ రోజు అయితే.
సో ఇంక ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను. నాకు వచ్చినట్లు ముగ్గేసుకున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా పండగగా కొంచెం కొంచెం పెద్దగా వేసుకున్నాను. ఇంకా దానిలో ఇలాగా పసుపు అండ్ కుంకుమ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇలా పసుపు కుంకుమ పెట్టేసుకునేసరికి అంత చల్లగా ఉన్న క్లైమేట్లో కూడా ఎందుకో నాకు ఇలా ముగ్గేసేసరికి బాగా స్వెట్ వచ్చేసేసింది. అంత అంటే నాకు ఎలా అంటే ముగ్గేసేటప్పుడు నేను ఒంగోని ఎక్కువసేపు వేయలేను. ఎందుకో మరి బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. నేనైతే కూర్చొని వేసేస్తాను. ఇలా ఈ వీడియోలో తీస్తున్నానని చెప్పేసి అలా ఒంగోని ఉండేసరికి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చి ఇంకా నేను బాగా అలసిపోయాను. ఇంకా చూడండి దానికోసం అని చెప్పేసి చెమట చిందించాను ముగ్గేసి. అలా ఉంటుంది మరి మనతో ముగ్గేయడం అంటే. అమ్మోళ్ళు ఎలా చేసేవాళ్ళ అనిపించింది నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే. ఇంత పని ఇంకా తప్పదు. ఇంకా పెళ్ళయ్యాక ఒక ఆడపిల్ల జీవితంలో పెళ్ళి పిల్లలు అని జరిగాక ఇంకా అవంతా తప్పు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు మరి? ఇంక తర్వాత అది అయిపోగానే ఇంక తడిగుడ్డ అయితే పెట్టేశాను. పాపం పృథ్వీ కూడా ఏ మాటకి ఆ మాట నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు ఈ తుడిచే విషయంలో మాత్రం. ఏదన్నా పని చేసుకున్నా కానీ తను చేసి పెడతారు. కాకపోతే ఆ రోజు కొంచెం లెగవలేదని చెప్పేసి నేనైతే తడిగుడ్డ కూడా పెట్టేసేసి ఇల్లంతా చక్కగా క్లీన్ చేసుకొచ్చేసి బెడ్రూమ్, హాల్, కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే ఇంకా వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇలా ఇంకా ఫ్రెష్ అయిపోగానే జస్ట్ డ్రెస్ వేసేసుకొని నేను ఇలా పూజ కానీ జస్ట్ ఏమన్నా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా ఫేస్కి ఏ క్రీమ్స్ ఏమీ అప్లై చేయకుండా ఫ్రెష్ అయిపోయి రాగానే జస్ట్ బిందీ పెట్టేసుకొని కొంచెం చిన్న కుంకుమ పెట్టేసుకొని ఇంకా ఆ టవల్స్ అవంతా ఆరేసేసి ఇంకా బయటకు వెళ్ళిపోయి నేను చేసుకునే పని అయితే చేసుకుంటాను. తర్వాత ఏదన్నా ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి అన్నప్పుడు మళ్ళీ ఫేస్ వాష్ రెండోసారి చేసుకొని అప్పుడు వచ్చి ఏదన్నా సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏమన్నా అప్లై చేసుకుంటే ఇంకా అప్పుడైతే అప్లై చేస్తాను. కానీ ముందైతే నేను ఇంకేం అప్లై చేయను. ఎందుకంటే మనం ఇంట్లో పని చేసేటప్పుడు మళ్ళీ అంతా స్వెట్ వచ్చేసిద్ది, అదంతా పోతుంది. ఇంకా దానికోసం అని చెప్పి నేను ఏం అప్లై చేయను. ఇంకా అయిపోగానే కొంచెం పసుపు అయితే గిన్నెలోకి తీసుకొని మొత్తం కలిపేసుకొని కుంకుమ కూడా తీసుకొని ఇంకా నేను మొత్తం చెప్పాను కదా మీతో క్లీన్ చేశాను. కానీ గడపలకి వాటికి పండగలు అంటే మనం ముఖ్యంగా చేసేది గడపలకి వాటికి పసుపు కుంకాలు పెట్టుకోవటం, తోరణాలు కట్టుకోవటం అవంతా చేయాలి కదా. సో దానికోసం అని చెప్పి పసుపు కుంకుమ కలుపుకొని మొత్తం ఇంట్లో ఉన్న గడపలన్నిటికీ పసుపు కుంకాలు పెట్టి నేనైతే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉంటాయి కదా మనకి ఇంట్లో, అంటే ఫ్రిడ్జ్, టీవీ అండ్ వాషింగ్ మెషిన్ అట్లాంటివి ఉంటాయి కదా ఎలక్ట్రానిక్వి, ఐరన్వి లేకపోతే అలాగా వాటన్నిటికి కూడా పెడతాను. మీరు కూడా అలానే పెడతారా? పంప్స్ ఉంటాయి, వాటర్ పంప్స్, మిక్సీ వాటన్నిటికీ పెడతాను. సో అదంతా అయిపోగానే ఇంకా కిందకి వెళ్ళేసేసి మా ఇంటి దగ్గర మందార పూలు అయితే చాలా బాగా పూస్తాయి. ఇంకా అవంతా కోసేసుకున్నాను. మళ్ళీ పక్కన వేరే అక్క వాళ్ళ హౌస్లో ఎల్లో పూలు ఉంటాయి కదా అవి కూడా చాలా బాగుంటాయి. అవి రెండిటితో అలంకరణ ఎంత బాగుంటుందో దేవుడికి. ఇంకా అవి కూడా కోసేసుకున్నాను చక్కగా. శంకు పూలు, మీలో ఎంతమందికి శంకు పూలు తెలుసు? శంకు పూలు అంటే శివుడికి ఇష్టం అని చెప్పేసి అంటారు కదా. ఇంకా శంకు పూలు కూడా మా ఇంటి ముందే పోస్తవి. ఇంకా అవి మొత్తం కోసేసుకున్నాను స్వామి కోసం అని చెప్పేసి. అంటే ముందు పూలు అవంతా కోసేసుకొని రెడీగా పెట్టుకుంటే ఇంకా బొట్లు అవంతా పెట్టేసుకోగానే ఇంకా డైరెక్ట్గా అక్కడే కూర్చొని పూజ చేసేయచ్చు. మళ్ళీ పెద్ద లేచి బయట తిరిగే పని ఉండదు కదా అని చెప్పేసి ముందు పూలన్నీ అయితే కోసుకొని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాను. ఇంక ఇంట్లోకి వెళ్ళగానే దేవుడివి అవి ఉంటాయి కదా మనం పూజ చేసే సామాగ్రి అదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈసారి ఎందుకో బాగా బద్దకించేసి నేను చాలా రోజుల నుంచి పూజ అయితే చేయకుండా అక్కడ అలాగే పెట్టేశాను. సో దానివల్ల పూజవి మళ్ళీ పూజ చేసే ఆ ప్లేస్ అదంతా బాగా దుమ్ము పట్టిపోయింది. చాలా కష్టం అనిపించింది ఈసారి చేయడానికి. అసలు ఎప్పుడు ఇంత లేజీగా లేను, ఎందుకో ఫస్ట్ టైం ఇలాగ చేసేసాను. సో దానికోసం అని చెప్పేసి ఇంకా అదంతా పైనంతా క్లీన్ చేసుకొని కింద దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసి ఆ పేపర్స్ అన్నీ తీసేసి మళ్ళీ అవి కూడా పేపర్స్ అంతా నీట్గా కొత్త పేపర్స్ వేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నీట్గా బొట్లు అవంతా దేవుడు చక్కగా ముందు నేనైతే గంధం బొట్టు పెట్టి దాని మీద అయితే కుంకుమ బొట్టు పెడతాను. మీరు ఎవరన్నా పసుపు యూజ్ చేస్తారా? పసుపు అయితే యూజ్ చేయకూడదంట, గంధం పెట్టుకోవాలి మా అమ్మ చెప్పారు. సో దానికోసం గంధమే పెడతాను. ఇంక ఇలా అయితే బొట్లంతా పెట్టేసుకుని దేవుడికి ఆ పసుపు అండ్ మందార పూలతో అయితే చక్కగా డెకరేషన్ చేసేసుకున్నాను. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే కాళ్ళకి చక్కగా పసుపు రాసేసుకొని పూజ చేసేటప్పుడు పసుపు కంపల్సరీ అంట. మీరు ఎంతమంది రాస్తారు పసుపు? సో ఇంకా పసుపు అయితే రాసేసుకొని ఇలా పూజ అంటే 2 దీపాలు వెలిగించేసుకొని చక్కగా హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా పూజ అయిపోగానే అసలు మార్నింగ్ నుంచి ఎంత పని చేసేసరికి బాగా నీరసం వచ్చేసింది. ఇంకా టిఫిన్ చేసే ఓపిక కూడా లేదు, మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇంకా దానికోసం అని పృథ్వీని టిఫిన్ తీసుకురమ్మంటే టిఫిన్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. నాకైతే ఉల్లి దోశ తీసుకొచ్చారు.
అది ఎప్పుడో తీసుకొచ్చారు. అప్పటికి తీసుకొచ్చి అటు ఇటుగా హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా అయింది. అదంతా చల్లారిపోయి అస్సలు బాగుండలేదు. ఏదో అట్లా అట్లా ఉన్నది. ఇంక తప్పదు కదా! అప్పటికే బాగా నీరసం వచ్చేసింది. ఇంక తినకపోతే మరీ నీరసం అయిపోతాయి. ఇంక అందుకని ఎలాగోలా కొంచెం ఎక్కించి దాన్ని ఇంక మేమైతే బయలుదేరి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికైతే ఎళ్ళాలి. పిన్ని వాళ్ళు రమ్మని చెప్పేసి పిలిచారు. సండే కదా! ఇక్కడికి రండి అందరం ఉన్నట్లుండిద్ది. అమ్మమ్మ, తాతయ్య అందరూ ఇక్కడే ఉన్నారు కదా! కొంతసేపు ఉండి ఈవినింగ్ వెళ్ళొచ్చు అని చెప్పేసేసి ఇంక వాళ్ళు ఫోన్ చేశారు. ఇంక నేను వెళ్ళేసరికి ఇలా చేపలు ఫిష్‌ని అయితే ఫ్రై కోసం మ్యారినేట్ చేసి పెట్టింది. ఒక దానిలో అయితే ఇలా ఫిష్ పులుసు అంతా ఉడుకుతా ఉంది. అసలెంత మంచి స్మెల్ వచ్చిందో లోపలికెళ్ళగానే. ఇంకా ఆ ఫిష్ పులుసు ఒక పక్కనైతే ఇలా ఫిష్ ఫ్రై చేసేసి పిన్నయితే రెడీగా దాంట్లో కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేయించి అయితే అలా పెట్టారు. ఇంకా మేము నలుగురం అయితే తమ్ముళ్ళిద్దరు, నేను అమ్మ అయితే కొంతసేపు పచ్చీస్ ఆడుకున్నాం. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్‌తో పచ్చీస్ అయితే ఆడాము. మీలో ఎంతమందికి ఈ పచ్చీస్ ఆట ఆడతామో తెలుసు. ఇదైతే మేము ఆడుతుంది చిన్న పచ్చీస్, పెద్ద పచ్చీస్ కూడా ఉంటది కదా! అదైతే నాకు క్లారిటీగా తెలీదు. మా అమ్మ అయితే చాలా బాగా ఆడతారు ఆ పచ్చీస్ ఆట. మా అమ్మ ఎలా అంటే మనకే కాకుండా అంటే తను ఆడుతుంటే తనకే కాకుండా మిగతా ఆడే ముగ్గురికి వాళ్ళకి కూడా ఆట చెప్పేస్తారు. అలా చెప్పి చెప్పి చివరికైతే మా అమ్మ ఓడిపోయింది. ఇంక తర్వాత ఆట అయిపోయి ఇంక లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేయగానే ఇంక బయటకు వచ్చేసరికి మా తమ్ముడిని మార్నింగ్ చిన్న తమ్ముడిని బాత్రూమ్ కడుగుతుంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం తప్పేం లేదు. ఇంక వాడు బాత్రూమ్ కడుగుతుంటే పెద్ద తమ్ముడు వీడియో తీశాడంట. దానికోసం అని చిన్న తమ్ముడు వెళ్ళి బయట వాడు బట్టలు ఆరేస్తుంటే వీడియో తీస్తుంటే నేను చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా కిందకొచ్చి చిన్న తమ్ముడు కొబ్బరికాయ వాటర్ కొట్టిస్తానంటే కిందకొచ్చి కొబ్బరికాయ వాటర్ అయితే తాగేసాము. ఇంకా తర్వాత ఈవినింగ్ మావయ్య బిర్యానీ చేసుకుందాం, రొయ్యలు తెచ్చుకుందాం అని చెప్పేసి తీసుకెళ్లారు బయటకైతే. ఇంకా రొయ్యలు అయితే తీసుకున్నాం. టైగర్ రొయ్యలు ఎంత పెద్దగా ఉన్నాయో. మేము వెళ్ళిన దగ్గర తూకం అయితే కరెక్ట్గా ఉంటుందంట. రొయ్యలు కూడా వెనకమాల నరం అయితే తీసిస్తున్నారు మ్యాక్సిమం వీలైనంత వరకు. మాకైతే మా సైడ్ తీరు అసలు అది. ఇంకా మా పిన్ని రొయ్యలతో అయితే ఫ్రై చేసేసింది. చాలా బాగుంది అసలు. బిర్యానీ కానీ ఫ్రై కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో. కానీ మార్నింగ్ ఫిష్ తినేసరికి ఎక్కువ తినలేకపోయాను. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మా ఫ్యామిలీ అందరం కూర్చొని తింటున్నాము. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు నాకు చాలా సపోర్ట్ని ఇస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే సారీ, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను.